పెసరపప్పుతో స్నాక్స్ చేయబోతున్నాను. వెరైటీగా ఉంటుంది, చూద్దాం. పెసరపప్పును శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. పప్పు అయితే నలిగిపోయింది, ఇంకా చూసారా బరకగా అయిపోయింది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. రుబ్బిన పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కలోంజి, వాము తీసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యిలో వీట్ పౌడర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి, వరిపిండి, తర్వాత జీలకర్ర, కలోంజి, పెప్పర్ని అయితే కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇది కూడా 1 స్పూను వేసుకోవాలి. కారం, ఉప్పు వేసేసుకొని సరిపడినంత కారం, ఉప్పు వేసేసుకున్న తర్వాత 2 స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకోవాలి. పిండి అంతా ఇలా మెత్తగా కలుపుకోవాలి. దీంట్లోనే నేను వామును కూడా వేస్తున్నాను. 1 స్పూన్ వాము కూడా ఇందులో వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని ఒక్కొక్కటి బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత చపాతీలాగా చేసుకుని చిన్న చిన్న రౌండ్స్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఏదైనా మూత సహాయంతో రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న దాన్ని ముందుగా మనం వీట్ పౌడరు, నెయ్యి కలుపుకున్నాం కదా, అది అలా స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ హోల్డ్ చేసుకుంటూ నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని మళ్ళీ హోల్డ్ చేసుకొని సమోసాలాగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే వేగుతాయి కానీ బాగా తొందరగా వేగిపోతాయి, కానీ లోపలంతా పచ్చిగా ఉంటాయండి. అందుకనే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇది ఈవినింగ్ టైంలో టీ టైంలో కానీ పిల్లలకి టమాటో సాస్తో స్నాక్స్గా కానీ ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి. ఇందులో వేసే వాము, జీలకర్ర, పెప్పర్ ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవన్నీ వేయడం వలన మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చినాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.